హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కాస్ట్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 80వ భాగం. మణికర్ తనని అలా చూసి షాక్ అయిపోయి నిలువుగుడ్లు వేసుకొని అంతే నిలబడిపోయాడు. మోక్ష అప్పుడు తనని తాను గమనించి ఆ అని గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి తన చేతులతో శరీరం కప్పుకోగానే మణికర్ సారీ సారీ అంటూ ఆ షాక్లోనే డోర్ దగ్గరికి వేసి బయటికి వచ్చినా కూడా మోక్షని అలా చూడటంతో తన కళ్ళు అక్కడే ఫ్రీజ్ అయిపోయి పక్కకి రానని అంటున్నాయి. మణికర్ వెళ్ళటమే మోక్ష టవల్ వెంటనే చుట్టుకొని డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి వచ్చేలోపు మోక్ష అరిచిన అరుపుకి బయటికి వచ్చి ఏమైందని మణికర్ని అడుగుతుంటే మణికర్ ఏమాత్రం సమాధానం చెప్పకుండా అలాగే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. మోక్ష ఫ్రెండ్ కి ఏమైందో అర్థం కాక మోక్ష రూమ్ డోర్ గట్టిగా కొడుతూ మోక్ష ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అని గట్టిగా అరవటంతో మోక్ష అప్పుడు తేరుకొని డోర్ తీసి ఏమైంది అని కంగారుగా అడిగింది. అదే నేను అడుగుతున్నాను, ఏమైంది అంత గట్టిగా అరిచావు? పైగా నీ కొలిక్ కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి, అసలు ఏం జరిగిందే అని కంగారుగా అడిగింది. అది చెప్పే విషయం కాకపోవటంతో మోక్ష తడబడుతూనే ఏం లేదు రూమ్లో బొద్దింక కనిపిస్తే భయపడి అరిచాను, ఆయన వచ్చి దాని తోలి వెళ్ళిపోయారు అంతే. ఇంతకీ మణికర్ గారు ఎక్కడ ఉన్నారు అని చాలా కష్టంగా అడిగింది. ఏమో తెలియదే, ఏం జరిగిందని అడుగుతూ ఉండగానే కనీసం నా వైపు చూడకుండా ట్రాన్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నీ అరుపుకి నేను ఆయన మీద దృష్టి పెట్టకుండా నీ దగ్గరికి వచ్చేశాను. ఆయన బొద్దింకకి అంత గట్టిగా అరుస్తావా అని కసిరి టిఫిన్ మధ్యలో వదిలేసి వచ్చాను. అది మాడిపోయిందో ఏమో అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోతే మోక్ష కంగారుగా ఇప్పుడు మణికర్ గారు నా గురించి ఎలా ఫీల్ అవుతూ ఉండుంటారు, ఆయన్ని నేను ఎలా ఫేస్ చేయాలి, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి అని తనని ఆ పొజిషన్లో పరాయి మగాడు చూడటం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది. పావుగంట తర్వాత తన కొలిగ్ నుంచి కాల్ రావటంతో కన్నీళ్లు తుడుచుకొని లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నావే, మీటింగ్కి టైం అవుతుంది, మణికర్ ఒక్కడే వచ్చాడు, నువ్వు రాలేదేంటి అని ఒకటే ప్రశ్నలు వేస్తూ ఉంటే మోక్ష గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎప్పటికైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే, ఇప్పుడు భయపడి ఇంట్లోనే ఉండిపోతే ఎలా, అయినా జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు, అది ఒక పొరపాటు అంతే అని మనసుకి సర్ది చెప్పుకొని వస్తున్నాను 2 minutes అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరింది. ఇక మణికర్ పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. మోక్షని అలా చూడటమే తన కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. బయటికి వచ్చిన మణికర్ ఎలా బైక్ స్టార్ట్ చేశాడో కూడా తెలియకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన కొలిగ్ మోక్ష గురించి అడగటంతో సిగ్గుతో తల దించుకొని ఏమో తెలియదని గబగబా తన ప్లేస్కి వెళ్ళిపోయి తల పట్టుకొని ఏం జరిగింది మణికర్, అసలు అలా ఎలా ఉండిపోయావు నువ్వు అని తనలో తానే అసహనంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. మరో పావుగంటకి మోక్ష ఆఫీస్లో అడుగు పెట్టడమే ఎవరి వైపు చూడకుండా తన క్యాబిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో తన కొలిగాపి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇప్పటికే మీటింగ్ టైం అయింది, అక్కడ మణికర్ని కూడా ఎంత పిలిచినా పలకకుండా అలా సైలెంట్గా ఉండిపోయాడు. నువ్వేమో ఇంత లేట్గా వచ్చావు, మరో అరగంటలో హోటల్లో మీటింగ్ ఉంది, మీ ఇద్దరూ వెళ్ళాలి, మర్చిపోయారా అని సీరియస్గా చెప్పింది.
మోక్ష తడబడుతూనే నేను ఖచ్చితంగా వెళ్ళాలా అని బేలగా అడుగుతుంటే, ఏమైంది మోక్ష? జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. పైగా ఈ తడబాటు ఏంటి అని అనుమానంగా అడుగుతూ ఉంటే, ఏమీ లేదు. ఎందుకో నాకు అనీజీగా ఉంది. నా ప్లేస్‌లో నువ్వు వెళ్ళగలవా అని ప్లీజింగ్‌గా అడిగింది. అలా ఎలా వెళ్ళగలమే? నీకు తెలుసు కదా మన ఎండీ గురించి. తను చెప్పేసరికి మోక్షకి తప్పక మణికర్ దగ్గరికి వచ్చేసరికి వర్క్ చేస్తున్నా కూడా దాని మీద దృష్టి పెట్టలేక అసహనంగా ఉన్నాడు. మోక్ష తన దగ్గరికి రాగానే కంగారుగా పైకి లేచి, సారీ మోక్ష, నేను కావాలని అలా చేయలేదు అని చెప్తూ ఉంటే, మోక్ష కంగారుగా అతని నోటిని మూసి చుట్టూ చూసేసరికి అందరూ వాళ్ళ వైపే విచిత్రంగా చూస్తూ ఉంటే, మోక్ష మణికర్‌కి దూరం జరిగి, జరిగిందేదో జరిగిపోయింది మణికర్. అందులో మీ తప్పు లేదు, నా తప్పు లేదు. జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడలేము కదా! వదిలేయండి. మనకి మీటింగ్ ఉంది. త్వరగా వెళ్ళాలి. వెళ్దామా? అని అడిగింది. మణికర్ అప్పుడు రిలీఫ్‌గా ఫీలయ్యి, ఐయామ్ సారీ మోక్ష అని మరోసారి చెప్పి, పద అని ముందుకి కదిలాడు. మోక్ష మాత్రం తలదించుకొని అతని వెనక నడిచింది. అలా ఇద్దరూ మీటింగ్ అటెండ్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని తిరిగి ఆఫీస్‌కి వచ్చేశారు. కానీ ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా తోలలేదు. అంత నిశ్శబ్దంగా వెళ్ళి వచ్చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక పాపతో ఆటల్లో పడి మోక్ష గురించి మర్చిపోయాడు మణికర్. నైట్ నిద్రపోయే ముందు కూడా మరోసారి మోక్ష రూపం కళ్ళల్లో కదిలాడటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి అప్పుడే పాప పక్కన హారిక నిద్రపోతోంది. మణికర్ అసహనంగా పైకి లేచి తల పట్టుకుని, ఆ ఆ మణికర్, ఏం చేస్తున్నావురా? పరాయి ఆడపిల్ల గురించి అలా ఆలోచించకూడదు అని మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి ఏం చెయ్యాలో అర్థం కాక కొంచెం సేపు ఫోన్ చూశాడు. అయినా అలానే ఉండటంతో హారికతోనైనా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే తన ఆలోచనలు మారుతాయి అని హారిక నడుం మీద చేయి వేయటమే. హారిక కళ్ళు తెరిచి నిద్ర కళ్ళతో నవ్వుతూ మణికర్ వైపు చూసి, ఏంటి అని అడిగింది. మణికర్ పాపని కొంచెం పక్కకి జరిపి తన పక్కకి చేరి హారిక పెదవుల మీద ముద్దు పెడుతూ ముందుకు వెళ్తూ ఉండగానే తల్లి స్పర్శ దూరమైన యశస్వి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది. మణికర్ హారిక ఉలిక్కిపడి దూరం జరిగేసరికి హారిక పాపని తీసుకొని తన పక్కన వేసుకొని పాలిస్తూ మణికర్ వైపు దీనంగా చూసింది. మణికర్ నవ్వుతూ పర్వాలేదు అన్నట్టు కళ్ళార్పి యశస్వి పక్కన పడుకొని ఇద్దరి మీద చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు. పాపని నిద్రపుచ్చాక హారిక ప్రతిసారి మణికర్ని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక జాగ్రత్తగా తన పక్కన పిల్లోస్ పెట్టి మణికర్ పక్కకు చేరి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. మణికర్ అప్పటి వరకు నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. హారిక స్పర్శ తగలగానే హారిక వైపు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకొని తన మెడవంపుల్లో మొహం దాస్తే, ఈ మధ్య నిన్ను పట్టించుకోవటం లేదు కదా మణికర్, పనుల్లో బిజీ అయిపోయాను. పాప కోసం, మీ అమ్మ కోసం, ఇంటి కోసం ఇలా అన్ని పనులు చూసుకుంటూ అలసిపోతున్నాను. అందుకే ఇలా జరిగింది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని మణికర్ తల నిమురుతూ లాలనగా అంది. మణికర్ తన వైపు నవ్వుతూ చూసి, నీ తప్పు లేదులే. నా వల్లే కదా నువ్వింత స్ట్రెస్ తీసుకుంటుంది. కొన్నాళ్ళే. ఆ తర్వాత మనం సపరేట్‌గా వెళ్ళిపోతాం కదా! మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని తన నుదిటి మీద ముద్దు పెట్టగానే హారిక నవ్వుతూ మణికర్ చెంపల కింద చేతులు వేసి కళ్ళతోనే సమ్మతం ఇవ్వగానే మణికర్ సంతోషంగా హారికని అల్లుకుపోయాడు.
హారిక సాంగత్యంలో మోక్ష గురించి మర్చిపోయిన మణికర్ హ్యాపీగా రాత్రికి నిద్రపోయి తరువాత రోజు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళాడు. కానీ ఇక్కడ మోక్షకి మాత్రం మణికర్ తనని అలా చూడటమే గుర్తుకు వస్తూ చాలా గిల్టీగా బాధగా అనిపిస్తూ నిద్ర కూడా పోలేకపోయింది. తర్వాత రోజు మణికర్ మోక్ష గురించి పట్టించుకోవటం వదిలేశాడు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి కూడా చూడకపోవటంతో మోక్ష రిలీఫ్గా ఫీల్ అయ్యి కొంచెం తేరుకొని మణికర్తో నార్మల్గా ఫ్రెండ్లా మాట్లాడటం స్టార్ట్ చేసింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నెల రోజులైనా పరిమళ గారి కాలు సెట్ అవ్వలేదని అంటూ ఉండటంతో హారికకి అనుమానం వచ్చి ఒకరోజు చాటుగా పరిమళ గారిని చూస్తూ ఉంది. అప్పుడే పరిమళ గారు వాష్రూమ్ కని పైకి లేచి నార్మల్గా నడవటం చూసి నోటి మీద చేయి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి, అంటే కావాలనే ఇదంతా చేస్తున్నారన్నమాట, చెప్తాను అని కన్నింగా నవ్వుకుంటూ అనుకుంది. అనుకున్నదే తడవుగా తర్వాత రోజు పరిమళ గారి నాటకం బయట పెట్టాలని ఫిక్స్ అయిన హారిక ఉదయం ఫ్రెష్ అయ్యి బయట కూర్చున్న తన మావయ్య భర్తల ఎదురుగా పరిమళ గారి వైపు చూసి నవ్వుతూ, అత్తయ్య, మీ కాళ్ళు ఇన్నాళ్ళైనా సెట్ అవ్వలేదంటే ఏ నరమో పని చేయకుండా పోయి ఉంటుంది. దానికి నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, చేయమంటారా అని అడిగింది. పరిమళ గారు అనుమానంగా హారిక వైపు చూస్తూ ఉంటే, అదేదో చేసేయ్ తల్లి, ఇది ఆ మంచం మీద కూర్చొని వయ్యారాలు పోతూ ప్రతి ఒక్కటి తన దగ్గరికే తెప్పించుకుంటూ తెగ హొయ్యలు పోతుంది. ఆ కాలేదో సెట్ అయ్యిందంటే దాని పని అదే చేసుకుంటుంది కదా. ఇంటి పని, పిల్ల పని, దీని పని నీ మీద పడిపోయేసరికి నువ్వు అసలు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు అని పరమేశ్వరన్ గారు అనగానే, తప్పకుండా మావయ్య, దానికోసమే రాత్రి నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.